హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం క్యాప్సికమ్ మరియు మునక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నామండి. సైడ్ డిష్ లాగా బాగుంటుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని వేసుకోవాలండి. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసాము. అది వేసేసుకొని కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలండి. ఇలా మునక్కాయలను కూడా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాము. క్యాప్సికమ్ ఒక స్మాల్ సైజు ఒక 4 కట్ చేసి గింజలు తీసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మునక్కాయలను అయితే వేసాము. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే మనం కొంచెం ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లిపాయ కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి. మునక్కాయలని ఆనియన్స్తోనే ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుందండి. మునక్కాయలు కూడా హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేసుకొని తింటే బాగుంటుందండి టేస్ట్ అయితే. కొంచెం పసుపు అయితే వేసాము. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలండి. ఇలా మొత్తం కలిపేసుకుందాం. ఇందులోనే మనం ఆనియన్స్తో పాటు ఉడికించాలి. ఇలా ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుందండి. బాగా మిక్స్ అయ్యేలాగా కలిపిద్దామండి. తర్వాత ఇందులోనే మనం క్యాప్సికమ్ని కూడా వేసి కలిపేయాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. క్యాప్సికమ్ని కూడా వేసేసి బాగా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసి ఉడికించాలండి. వాటర్ వేయకుండా కర్రీ చేస్తున్నామండి. సైడ్ డిష్ లాగా అయితే తినేయచ్చు. ఇది కొంచెం ఉడికిందండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. 1 స్పూన్ పైన వేసుకొని కొంచెం బాగా కలిపేసుకుందామండి. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేద్దాము. సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేయాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో చెప్పండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? సాల్ట్ తగినంత వేస్తున్నాము. చివరగా మనం కొబ్బరి పొడి వేసేయాలండి. వాటర్ వేయట్లేదండి. వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అనుకుంటే ఇలా తినవచ్చు. వాటర్ కావాలన్నప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం టమాటా వేయాలి. ఒక 3 టమాటాలు అయితే బౌల్ కటోరడ్ అయితే వేసాము. దీంతో మనకు గ్రేవీ అనేది వస్తుందండి. కొంచెం ఉడికిపోయినాయండి అన్నీ. లాస్ట్ కొబ్బరి పొడి వేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఎంతో టేస్టీ మునక్కాయ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.